హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ వీడియోని బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. డెమో చూపించిన తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అదేవిధంగా మీకు కైన్ మాస్టర్ కావాలనుకుంటే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. నాకంటూ ఉంది, నా ప్రాణం కన్నా ఎక్కువ తనొక్కతే కదా. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన ప్రాజెక్టు, లిరిక్స్, పార్టికల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. ఓకేనా. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది టాప్లో, ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. లెన్స్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేశారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఆగస్టు 12 అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలి, ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ అవ్వాలి. ఇలా వస్తుంది. మీకు కైన్ మాస్టర్ గురించి చెప్తాను కదా, మీకు పైన కైన్ మాస్టర్ అని కనపడుతుందా? ఇది మనకి ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు ఉంటుంది కానీ సేవ్ చేసాక రాదు. ఇక్కడున్న మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, సేవ్ చేసాక రాదు. కాబట్టి ఎందుకంటే నా వీడియోస్ అన్ని నేను ఇందులోనే చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడున్న మీకు ప్రాబ్లం లేదు. తర్వాత ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, చివరి వరకు చూడండి. ఫస్ట్ పిక్ని క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీ మీడియా ఓపెన్ అవుతుంది. మీ ఫోన్ ఫోల్డర్స్లో మీ ఫొటోస్ ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక బ్లాక్ ఇమేజు రీప్లేసు, మళ్ళీ మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి మీది ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేసు, ఇలా ఈ విధంగా అన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి. అయితే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ ఫొటోస్ని ఇక్కడ పెట్టే ముందు క్రాప్ చేసుకోండి 9:16 రేషియోలో. ఎలా అయినా పర్లేదు, క్రాప్ చేసుకున్న ఫొటోస్ అయితే పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి మనం ఇచ్చే బీట్ మార్క్కి. కాబట్టి చేయండి. ఒకవేళ మీకు క్రాప్ చేయడం తెలియకపోతే వీడియో చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో, అది చూసి మీ ఫొటోస్ని నీట్గా క్రాప్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోండి. సింపులేనండి క్రాప్ చేయడం అనేది. ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. సో ఒకసారి విజిట్ చేయండి. మీకు వేరే యాప్లో తెలిసి ఉంటే అక్కడ క్రాప్ చేసుకోండి. ఏది తెలియకపోతే నేను చెప్పిన వీడియోని చూసి క్రాప్ చేసి ఇక్కడికి ఫొటోస్ అన్నీ సెట్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అన్నీ, ఈ ఫోటో బాగాలేదు, ఇంకోటి వేరే ఫొటోస్ చేంజ్ చేస్తాను. ఓకే రైట్, చూస్తాను. ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టేశాను. ఈ ఫోటో క్లిక్ చేసి రీప్లేసు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఫొటోసు, ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం. ఈక్వల్ బటన్, యానిమేషన్. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. రైట్, అన్నిటికీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ అండ్ మీడియా. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఏ ఫోల్డర్లోకి ఉందో అక్కడికి వెళ్ళి ఆ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది కదా. వైట్ ఇమేజ్ లాస్ట్కి వెళ్ళి లిరికల్ వీడియో, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, ఈ ఫోటోలు ఏమైనా తక్కువ వస్తే ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి ఇలా జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకొని ఈక్వల్ బటన్. ఇట్లా ఒకసారి ఫోటోలు చెక్ చేసుకుంటాను, 1, 2 కిందకి పోయినాయేమో. ఓకే, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చేసి లేయరు అండ్ మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇలా పైకి పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి మిడిల్లోకి పెట్టండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ బ్యాక్కి వచ్చేసి మళ్ళీ ఇదే దాంట్లో అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచి కిందకి వెళ్తే హ్యూ అని ఉంటుంది. సో హ్యూ అని ఉంటుంది. ఇందులో మీరు -112 అట్లా పెట్టుకోండి. 112. ఓకే, ఇట్లా పెట్టుకోండి. 111, 112, 13 ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఇలా ప్లే చేస్తే మీకు ఇలా ఉంటుంది. అయిపోయిందండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా క్రియేట్ చేసే విధానం ఒకటే. చాలామంది అడుగుతున్నారు కదా కైన్ మాస్టర్ కావాలని. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను మనకు ఒక టెలిగ్రామ్ ఉంది, దాంట్లో ఉంది అని. ఒక్కసారి టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు కరెక్ట్గా ఇదే నేను వాడేదే పిన్ లిస్ట్లో ఉంది, చూసుకోండి. అదే దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, అర్థం చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్ రేట్ ఇట్లా పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.